ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కని జవాబు ఇస్తున్నాడండి. ఏంటి తెలుసా? నీ ఆస్తిని అమ్మి, నువ్వు మిగిలి ఆస్తి కలవాడు కదా, నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించుము, నువ్వు నన్ను వెంబడించుము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ జవాబునిచ్చారో, ఆ యవనస్తుడు ఏమంటున్నాడంటే, అతను మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకు చిన్నబుచ్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోయినవాడుగా కనపడుతున్నాడు. అయితే ఈ యవనస్తుడు బాల్యం నుండి ఆజ్ఞలు పాటించేవాడుగా ఉన్నాడా? వాస్తవానికి చెప్పాలంటే దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలన ఆజ్ఞని మీరి ఉన్నాడు. లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, తరాన్ని ప్రేమిస్తూ వస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నప్పటికీ ఇంకను లోకం పట్ల ఆసక్తి అతనికి పోలేదు, లోకం పట్ల ప్రేమ అతనికి పోలేదు, ధనం పట్ల ప్రేమ అతనికి పోలేదు. ఈ దినాన్ని ప్రియ సహోదరుడా, ఈ వాక్యాన్ని చూస్తున్న నువ్వు కూడా అన్నీ చేస్తున్నావేమో, భక్తిపరుడుగా ఉంటున్నావేమో, వాక్యాన్ని ఎరిగినవాడుగా ఉంటున్నావేమో, ప్రార్థనాపరుడుగా ఉంటున్నావేమో, దేవుని సన్నిధికి వెళ్ళేవాడుగా ఉంటున్నావేమో, అన్నీ దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడుగా ఉంటున్నావేమో, అన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నప్పటికీ నీలో ఇంకను ఒకటి మాత్రం కొదువై ఉన్నది. లోకమనే ఆశ నీలో ఉన్నదేమో, ధనమనే ఆశ నీలో ఉన్నదేమో, లేదంటే ఏదైనా తెలియబడని పాపము నీ జీవితంలో ఏదైనా ఉన్నదేమో, అది ఈ క్షణాన్నే, ఈ సమయాన్నే నువ్వు దాన్ని నీ జీవితం నుంచి తీసుకున్నట్లయితే ఆ నిత్య రాజ్యానికి వారసుడకు పరిపూర్ణుడుగా ఉండటానికి దేవుడి యొక్క పిలుపుని నీకు ఇస్తున్నారు.